చిన్నపిల్లలకు కాదు చేయాల్సింది. యువతను కొట్టావు, డెవలప్మెంట్ ఆపేసావు, 3 రాజధానులను పెట్టావు, ఇసుకను ఆపేసావు, మందుని పేల్చావు, ఇవన్నీ చేసావు. మందుని ఎంతటి దుర్మార్గం పరుగా చేసావు తెలుసా? నువ్వు చేసిన మందు తాగి ప్రజలు ఎంతటి సాగు చచ్చిపోయారో తెలుసా? ఇవన్నీ ఎలా మరచిపోయి మళ్ళీ నీకు రాజకీయంలో పట్టం కడతారనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంక రావడం అన్న కష్టం. పవన్ అన్న పాలన ఎలా ఉందండి? పవన్ అన్న పాలనకి ఇక చెప్పుకోవాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకోవాలి. ఏంటంటే ఇతను డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ప్రజల్లోకి వెళ్తున్నాడు, కాలుకి చెప్పుని విడుస్తున్నాడు, కడుపుకు తిండిని మరుస్తున్నాడు, బంధువుల్ని వదులుతున్నాడు, భార్యాపిల్లల్ని పక్కన పెడుతున్నాడు. ఇదంతా తీసి ఇవన్నీ పక్కన పెడితే అతను ప్రజల నాయకుడు, ప్రజల మనిషి, మా అన్న, మా తమ్ముడు, మా కొడుకు, మా బిడ్డ అని ప్రజలు చెప్పుకునేంత స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు. ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో బలైన ఉన్న కుటుంబాలకు వెళ్ళి ఇట్లా డబ్బులు ఇస్తాము 10 లక్షలు అని చెప్పేసి చెప్పారు. దాన్ని ఎలా చూస్తారమ్మా? మహానుభావుడు, ధన్యత ఉంటుంది అతనికి, పుణ్యం వస్తుంది అతనికి హెల్త్ బాగాలేకపోయినా కానీ ప్రజల కోసం పరుగులు ఉరుకులు చేస్తున్నాడు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు విరాళాలుగా ఇస్తాము, సమర్పిస్తామని చెప్పారంటే మరి అతను ఎంతటి గనుడో చూడండి. చేస్తారు. అతను అదే చెబుతున్నాను కదా, ఏదైనా ఉంటే రాజకీయం అంటూ నేర్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసుకునే నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ డిప్యూటీ సీఎం ఇలా తిరగలేదు, ఏ సీఎం ఇలా తిరగలేదు, ఏ మంత్రి ఇలా తిరగలేదు, ఏ ఎమ్మెల్యే ఇలా తిరగలేదు, ఆఖరికి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనోభావాలను కానీ, ప్రజల బాగోగులనే కానీ, ప్రజల సూపర్ 6 పవన్ అన్న చేతుల్లోనో. పవన్ అన్న చెప్పలేదు కదా సూపర్ 6 గురించి. పవన్ అన్నకి ఏం సంబంధం అని ప్రజలు పవన్ అన్నని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఆ సూపర్ 6 పథకాలను పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఇవ్వాల్సింది ఎవరు? అధిష్టానం నిధులు ఇస్తే ఇవి వెంటనే పెడతారు. కొంతమంది పదవిలో ఉన్నప్పుడు నువ్వేమో అప్పుడేమో ఓట్లేమన్నావు, ఇప్పుడు గెలిచినాక అసలు నువ్వు మొత్తం చేతులు ఎత్తేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేసి పవన్ అన్నని కామెంట్ చేసేవాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదా ఈ సూపర్ 6 పథకాల గురించి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం చేతకాని వ్యక్తి కాదు, రాజకీయం తెలియని వ్యక్తి అంతకంటే కాదు. కాకపోతే జరుగుతాయి, కాకపోతే కొంచెం లేటుగా జరుగుతాయి. ఎందుకంటే అవతల సైడ్ అధిష్టానం కూడా నిధులను ఇవ్వాలి, ఈయన చేసిన అప్పులన్నీ తీర్చుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్ని అప్పులు చేసింది? అప్పులు తీర్చడానికి సెక్రటేరియట్ని తాకట్టు పెట్టింది. ఈసారి వచ్చినట్టయితే అసెంబ్లీ హాల్ అయిపోయేది, హైకోర్టు అయిపోయేది. ఇక రాష్ట్రంలో పట్టాలు మొత్తం ఎవడికి ఇంటి భూమి ఉంటే వాడు ఇంటి భూమి పట్టాలు లాక్కొని వాడిని కనుక రోడ్డు మీద వేయకపోతే అప్పుడు చెప్పేది ఆ ప్రభుత్వం తడాక ఏదో. ప్రభుత్వం మారబట్టి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం మారబట్టి ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతున్నారు. ప్రభుత్వం మారబట్టి ప్రజలు అన్నం తిని బ్రతకగలుగుతున్నారు. లేకపోతే ఈ గత ప్రభుత్వమే ఈసారి వచ్చినట్టయితే ఇక నిప్పుల మీద కుంపటే, నిప్పుల మీద నుంచున్నట్టే. కామెంట్ చేస్తున్నారు ఇప్పుడైనా నువ్వు ఎమ్మెల్యే జీవితంలో ఇంకా నువ్వు ఎప్పుడవుతావు సీఎం అనేసి అన్నట్టు కామెంట్ చేశారు. దాన్ని మీరు ఏమంటారు? జగన్ గారికి ఏం చెప్తారు? ఈయనకేం పని లేదు, ఈయనకి పదవి పోయింది, పదవితో పాటు చిక్కుపోయినట్టుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా కాదు, డిప్యూటీ సీఎం అంటే ఒక అర్హత ఉన్న వ్యక్తే కదా. మరి డిప్యూటీ సీఎం పదవి ఎక్కడమే డిప్యూటీ సీఎంగా పదవి కొట్టారంటే ఇక్కడ మీకు అర్థం కాలేదా? ఇక్కడ మీకు మళ్ళీ ఎమ్మెల్యేనో వార్డు కౌన్సిలర్గానో రాలేదు కదా, డైరెక్ట్ డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎం అంతటి తర్వాత సీఎం అయ్యారు. ఆయన మేధస్సు శక్తిగా కొడుతుండంటే ఈయన చలాకీతనంతో, చాకచక్యంతో, కాళ్లతోటి, చేతులతోటి ఉరుకులు పరుగులు తీసి ప్రజలకి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఈరోజు దేశం మొత్తం ఉగ్రవాదులు చంపేశారు, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. సో మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ కదా. సో ఏమన్నా వీళ్ళిద్దరు కలిసి ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నాయి? డిసిషన్స్ పక్కా ఉన్నాయి. మోడీ గారు ఈ ఉగ్రదాడి మీద తీసుకునే నిర్ణయాలు మామూలుగా ఉంటుంది. ఇప్పటికే అటు రాకళ్ళు ఇటు పోకళ్ళు అన్నీ ఆపేసేసారు. ఇప్పుడు ఈయన తీసుకుంటున్న వీళ్ళు ఎదురుగా వచ్చి గుండెల్నే కాల్చి చంపారు మనుషుల్ని. ఇప్పుడు మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ఎందుకు బతికామురా, ఇండియాతోటి కాశ్మీర్ తోటి ఎందుకు పెట్టుకున్నామురా దేవుడా అని తలలు పట్టుకునేలాగా చేస్తారు. వరల్డ్ వార్ జరిగే అవకాశం జరగవచ్చు, దానికి కూడా జరగవచ్చు. వరల్డ్ వార్ జరగవచ్చు కాదు, పాకిస్తాను ఇండియన్ కంట్రీ యువత తలుచుకుంటూ కొట్టుకుపోయే పాకిస్తాన్ గురించి మీరు అంత గొప్పగా చెబుతారేంటి? పాకిస్తాన్ ఏంటి? ఇండియా యువత 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపల ఉన్న యువత, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరైనా కానీ చెయ్యి కలిపిందంటే ఆ చేతులు తాకిడికే కొట్టుకుపోతుంది పాకిస్తాన్.
పాకిస్తాన్ అంట పీకిస్తాన్ అంట, దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. పాకిస్తాన్ గురించి హైలైట్ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఉంటే మన ఇండియన్ కంట్రీలో మన అమరుల గురించి, చనిపోయినటువంటి అమరుల గురించి మనం హైలైట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.